కాంగ్రెస్ ప్రభుత్వం దోచుకోవడమే పనిగా పెట్టుకుందన్నారు బండి సంజయ్. ఎల్ఆర్ఎస్ పేరుతో 50,000 కోట్ల దోపిడీకి స్కెచ్ వేశారని విమర్శించారు. ఉచితంగా ఎల్ఆర్ఎస్ చేస్తామని గత ఎన్నికల్లో రేవంత్ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ వసూలు చేస్తుంటే రేవంత్ రెడ్డి విమర్శించారని గుర్తు చేశారు. ఆయన ఇచ్చిన హామీని తుంగలో తొక్కి ఎల్ఆర్ఎస్ పేరిట డబ్బులు వసూలు చేస్తున్నారన్నారు బండి సంజయ్. డెత్ రెగ్యులరైజేషన్ స్కీమ్లను కూడా ప్రవేశపెడతారేమో అని మండిపడ్డారు బండి సంజయ్. దోసుకోవడమే పనిగా పెట్టుకున్నది. ఇవాళ మళ్ళా నిన్న కొత్త దుకాణం తెరిచారు. ఇవాళ ఎల్ఆర్ఎస్ పేరుతో ఎల్ఆర్ఎస్ అట మార్చి 31 వరకు ఎల్ఆర్ఎస్ కు అవకాశం ఇస్తారట. ఇవాళ ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి గాని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గాని ఇతర మంత్రులు గతంలో బీఆర్ఎస్ పార్టీ ఎల్ఆర్ఎస్ పెట్టినప్పుడు వీళ్ళే మాట్లాడారు, మా ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, మేము ఫ్రీగా చేస్తాము, బీఆర్ఎస్ పార్టీ దోసుకుంటుంది దాచుకుంటుంది పైసలు అని చెప్పి ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇలా ఆ రోజు ఊకదమ్ముడు ఉపన్యాసాలు ఇచ్చారు. ఇలా 50,000 కోట్లు వసూలు ప్రజల నుంచి వసూలు చేయడానికి, ప్రజల నుంచి దోసుకోవడానికి ఎల్ఆర్ఎస్ పేరు మీద ఇలా వీళ్ళు మళ్ళీ మాట్లాడుతున్నారు. ఆ రోజు ఇదే ముఖ్యమంత్రి గారు అన్నారు, కేసీఆర్ ఎల్ఆర్ఎస్ అన్నారు, బీఆర్ఎస్ అన్నాడు, ఇప్పుడు ఎంఆర్ఎస్ అంటున్నాడు. ఎంఆర్ఎస్ అంటే ఏంటంటే మ్యారేజ్ రెగ్యులేషన్ స్కీమ్ అట. ఇప్పుడు మేమంటున్నాం అంటే రేవంత్ రెడ్డి గారు ఎల్ఆర్ఎస్ పోయింది, బీఆర్ఎస్ పోయింది, ఎంఆర్ఎస్ కాదు, ఇలా బీఆర్ఎస్ పట్టుకొస్తుండే రేవంత్ పట్టుకొచ్చిన పట్టుకొస్తాడు. బీఆర్ఎస్ అంటే బర్త్ రెగ్యులేషన్ స్కీమ్ పట్టుకొచ్చినా పట్టుకొస్తాడు. ఇవాళ